తుంగభద్ర ప్రాజెక్ట్ 33 గేట్ల పునరుద్ధరణ 3 తరాల సమస్యకు పరిష్కారం చూపిస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 3 రాష్ట్రాల మధ్య నీటి చర్చలు కొలిక్కొచ్చాయన్న ఆయన కృష్ణా గోదావరి జలాల సమస్యకు పరిష్కారం రాబోతోందని చెప్పారు. ఈ 33 గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ కార్యక్రమం 33 గేట్ల పునరుద్ధరణ కాదు. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు సమస్యలు నాకు తెలుసు. పాలమూరు వలసల గురించి నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈ సమస్య ఈనాటిది కాదు, 3 తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లా లక్షలాది మంది రైతుల యొక్క సమస్యలకి ఈ గేట్ల పునరుద్ధరణ ఈ రోజు పరిష్కారం చూపించబోతుంది. మా చర్చలకు కొలిక్కు వచ్చినాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సిఆర్ పాటిల్ గారు ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా మా గద్వాల, అలంపూర్, పాలమూరు జిల్లా ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్కు కేటాయించిన 15.9 టీఎంసీల నీళ్లలో ఈనాడు కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటున్నారు. దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేదు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం కావచ్చు, నీళ్ల తరలింపులో ఉన్న సమస్యలు కావచ్చు. ఈ రోజు ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. మీకు పంచాయతీ కావాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి. శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈనాడు రాజకీయాలకు అతీతంగా, ఎన్నికలలో స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ఈనాడు ఈ ప్రాంతంలో ఈ రోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణా నది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం ఈ రైతుల కోసం అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఇది బాధ్యతగా మేము భావించి ఈ బాధ్యతను నెరవేర్చాలి అని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, డికే శివకుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిఆర్ పాటిల్ గారికి మా సమస్యలన్నీ విన్నవించడం. తప్పకుండా తొందరలోనే వారు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారని మా అందరికీ సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఈ రోజు ఆ సమస్యకు ఒక మొదటి అడుగు ఈ ప్రాంతంలో మనం వేస్తున్నామని తెలియజెప్పడానికి నేను సంతోషపడుతున్నాను.